Hello everyone, I'm Divya, your maths facilitator. So today I'm here to clear a few doubts about S7 syllabus of class 10 mathematics. Okay, so class 10 mathematics S7 syllabus it is given different in different schools. Okay, so let us clear this concept. Okay, so problem ఏంటి అంటే there are different edition of your textbook. So government has prescribed that S7 syllabus is up to అక్టోబర్ వరకు జరిగిన చాప్టర్స్ అన్ని S7 లో వస్తాయి అని గవర్నమెంట్ చెప్పింది. అంతేగాని ఏ ఏ చాప్టర్స్ వస్తాయో చెప్పలేదు. సో అక్టోబర్ వరకు చాప్టర్స్. నౌ వాట్ డూ యూ మీన్ బై అక్టోబర్ వరకు చాప్టర్స్? సో ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ద సిలబస్, okay, so whichever topics are for the month of till October, so those topics you have to learn. Okay, so but in the old edition textbook there are few topics which are not in the month of October. ఓకే, సో ఓల్డ్ ఎడిషన్లో ఈ మంత్స్ డిఫరెన్స్ వచ్చింది. సో బట్ ఇక్కడ మీరు ఒకవేళ న్యూ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే 2019 ద న్యూ ఎడిషన్ ఇఫ్ యు ఆర్ డౌన్లోడింగ్. ఓకే, అండ్ కొంతమంది దగ్గర న్యూ ఎడిషన్ బుక్స్ ఉన్నాయి, వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారు. ఓల్డ్ ఎడిషన్ బుక్స్ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఇప్పుడు. సో ఇఫ్ యూ సీ ద న్యూ ఎడిషన్ బుక్ ఒకసారి చూడండి. నేను న్యూ ఎడిషన్ బుక్ ప్రకారంగా మీకు సిలబస్ చెప్తున్నా. సో యాజ్ పర్ అక్టోబర్ సిలబస్ అంటే యూ కెన్ సీ రియల్ నంబర్స్, సెట్స్, ఓకే, చాప్టర్ 1, చాప్టర్ 2, పాలినామియల్స్, pair of linear equations in two variables, quadratic equations. Okay, these first 5 chapters, and also similar triangles, chapter 8, similar triangles, trigonometry, okay, chapter 11, applications of trigonometry kuda actually it is September syllabus. Okay, ఇది న్యూ ఎడిషన్లో. ఓల్డ్ ఎడిషన్లో ఇట్ వాజ్ అక్టోబర్ తర్వాత సిలబస్. సో దట్ ఈస్ ద రీజన్ మెనీ స్కూల్స్ డిడ్ నాట్ సే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యర్ సిలబస్. కానీ న్యూ ఎడిషన్ తీసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యర్ సిలబస్. ఇట్ ఈస్ విత్ ఇన్ అక్టోబర్, సెప్టెంబర్లోనే ఆ చాప్టర్ జరగాలి. ఓకే, సో అండ్ స్టాటిస్టిక్స్. సో అగైన్ ఐల్ రిపీట్ ద సిలబస్: రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, pair of linear equations, quadratic equations, first 5 chapters. Then chapter 8, similar triangles, chapter 11, trigonometry, applications of trigonometry, statistics. Any chapters are in chapter 8, 11, 12 and 19, 14. Okay, similar triangles, trigonometry, applications of trigonometry and statistics. 4 chapters ikkada and 5 chapters ikkada. So one more very important point is మిగతా చాప్టర్స్ అన్ని ఇట్ ఇస్ బిఫోర్ అక్టోబర్. మీరు చూస్తే ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అక్టోబర్ సిలబస్ ఇది. ఓకే, సో ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఈ చాప్టర్ కూడా చాలా స్కూల్స్లో ఈ చాప్టర్ చెప్పలేదు సిలబస్లో ఉన్నట్టు. ద రీజన్ ఇస్ ఇది ఎగ్జాక్ట్లీ అక్టోబర్ సిలబస్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. సో మీరు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ 2 చాప్టర్స్లో ఉంది. ఒకటి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాలా స్కూల్స్లో చెప్పలేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చెప్పలేదు. యాజ్ పర్ ద న్యూ ఎడిషన్ బుక్ ఈ 2 చాప్టర్స్ కూడా దే ఆర్ ఇంక్లూడెడ్. ఓకే, యాజ్ పర్ ఓల్డ్ ఎడిషన్ తీసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇస్ నాట్ ఇన్ యువర్ సిలబస్. అండ్ అక్టోబర్ సిలబస్ కూడా కన్సిడర్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అప్ టు అక్టోబర్ సిలబస్ కన్సిడర్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదు. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్, ఇప్పుడు వినండి, మై సిన్సియర్ సజెషన్ ఇస్ వాట్ ఎవర్ యువర్ టీచర్ టోల్ యూ ద సిలబస్. ఇప్పుడు మాక్సిమం చాప్టర్స్ అయితే అందరికీ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఏ చాప్టర్స్ డిఫరెంట్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మాత్రం దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్. సమ్ స్కూల్స్ హావ్ సజెస్టెడ్, సమ్ స్కూల్స్ సెడ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద సిలబస్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ 2 చాప్టర్స్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ వాట్ ఎవర్ ద సిలబస్ ఇస్ గివెన్ ఇన్ యువర్ స్కూల్, స్టిక్ టు దట్ సిలబస్. బికాస్ ఇది S7 పేపర్, the papers are corrected by your teachers, so they have chance of changing the question in the question paper. అంతే కదా, సో దే కెన్ చేంజ్ ద క్వశ్చన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఇఫ్ ఇట్ వాజ్ ఎక్స్టర్నల్ పేపర్ దెన్ డెఫినెట్గా నేను కూడా చెప్తుండే లేదు ఇవి చదవాలి. సో స్కూల్ అప్పుడు ఇట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఫాలో గవర్నమెంట్ గైడ్లైన్స్. ఇక్కడ ఏంటంటే సిన్స్ ఇట్ ఇస్ S7 పేపర్ దే కెన్ యాక్చువల్లీ చేంజ్ ద క్వశ్చన్స్ డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ సిలబస్ దే హ్యావ్ గివెన్. సో you don't have to worry at all. So whatever syllabus your teachers told you, agar 12th chapter లేదు అంటే ఓకే వదిలేసేయండి. ఒకవేళ 12th చాప్టర్ ఉంది అంటే డెఫినెట్గా చదవండి. ఓకే, డెఫినెట్గా చదవండి. లేదు అని కొన్ని స్కూల్స్ చెప్పాయి, ఆ కొన్ని స్కూల్స్ మీరు వదిలేయచ్చు. ఒకవేళ క్వశ్చన్ వచ్చిన 12th చాప్టర్ నుంచి దే విల్ చేంజ్ ద క్వశ్చన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సిలబస్. సో
ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సిమిలర్ ట్రయాంగిల్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రివిజన్, ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఈ లాస్ట్ 4 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసేసాం. సిమిలర్ ట్రయాంగిల్స్, trigonometry, applications of trigonometry and statistics. Statistics is a heavy weighted chapter, trigonometry is a heavy weighted chapter, and similar triangles, applications of trigonometry okay chapter anamata. So rendu heavy weighted chapter we have completed. So the question paper pattern I already shared it to you. So ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఆ ప్యాటర్న్ లో నేను ఏం చెప్పాను, 50-50 చాయిస్ యూ హ్యావ్, 50-50 choice. So ఇక్కడ 8-9 chapters you have your syllabus. So out of 8-9 chapters, every chapter నుంచి ఒక essay question వస్తుంది. 8 essay questions you have. So from every chapter there is a chance of getting essay question. Every chapter నుంచి one essay question. So every chapter is ఇప్పుడు నేను చెప్పాలి అంటే you have to attempt 4 questions out of 8 questions. essay question pattern చూడని వాళ్ళు ఉంటే చూడండి. I already shared it on Instagram and Telegram. Okay, and there is a video also. I explained the pattern there. So at least 5 chapters if you are learning perfectly. Essay questions, you can attempt all the 4 essay questions happily. అర్థమైందా? So don't worry about the syllabus so much. ఒకవేళ if in your school 12th chapter is not given to you, it's okay, don't worry. Okay, question వస్తే exam they will change it. Right? So, and one more important thing, real numbers, sets, polynomials, linear equation, ఈ 4 chapters చేస్తాను నేను క్లాసెస్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఐ లీవ్ ఇట్ బికాస్ ఇది కూడా మళ్ళీ కాంట్రవర్సీ సిలబస్ ఇది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అక్టోబర్ సిలబస్ అని లాస్ట్ ఇచ్చారు కాబట్టి చాలా స్కూల్స్ కంప్లీట్ చేయలేదు ఈ పోర్షన్. సో దర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ గెట్ వెరీ లెస్ క్వశ్చన్స్ ఇన్ క్వశ్చన్ పేపర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. మీరు అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో యాజ్ అ టీచర్ ఐ కెన్ అనలైజ్ ద సిచ్యువేషన్. సిన్స్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్ ఇది అక్టోబర్ సిలబస్ కాబట్టి సెప్టెంబర్ వరకు సిలబస్కి హెవీ వెయిటేజ్ ఇస్తారు బికాస్ స్కూల్స్ హ్యావ్ స్టార్టెడ్ లేట్. చాలా స్కూల్స్ సిలబస్ కంప్లీట్ చేయలేదు. సో అక్టోబర్ సిలబస్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు ఎస్ఏలో వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ అనలైజ్ ద సిచ్యువేషన్ అండ్ ప్రెడిక్ట్ ద క్వశ్చన్స్. క్లియర్? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు యాక్చువల్లీ నన్ను అడిగితే ఐ కెన్ సే యూ క్యాన్ యాక్చువల్లీ లీవ్ దిస్ చాప్టర్ అండ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది అదర్ చాప్టర్స్ బికాస్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ పాయింట్, ఇట్ ఈస్ అ 50-50 సిలబస్. 50-50 అన్నప్పుడు మీరు ఒక 5-6 చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ సిన్స్ ఇప్పుడు మనకి లాస్ట్ మూమెంట్ మనకి టైం లేదు కాబట్టి లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ స్కోరింగ్ పార్ట్. ఏది చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో యాజ్ my suggestion is go with 5 or 6 chapters. Okay, so already 2 heavy weighted chapters we completed, statistics and trigonometry, very heavy weighted chapters, and applications of trigonometry ఒకవేళ వెరీ స్మాల్ చాప్టర్. ఇది మీ స్కూల్లో సిలబస్ ఇచ్చుంటే కనుక ఈ వీడియో కంపల్సరీ చూడండి, ఇందులోంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేస్తుంది కాబట్టి. సో సారీ, 3 essay questions we have completed happily. Similar triangles నుంచి కూడా I told you essay question వస్తుంది, right? So 4 essay questions already మనం కంప్లీట్ చేసాం. but still I'll discuss these 4 chapters also, chapter 1, 2, 3, 4, so that you can be more confident. And one more very important thing students are asking is క్వశ్చన్ పేపర్ మీరు ఇచ్చిన క్వశ్చన్స్ చదివితే చాలా, ఇంకా మేము చదవాల్సిన అవసరం లేదా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అని. సో ద రివిజన్ వీడియోస్, essay-1 రివిజన్ వీడియోస్ విచ్ వీఆర్ డూయింగ్, దీస్ వీడియోస్ ఆర్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ ఈవెన్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్. చాలా మంది ఉన్నారు అసలు ఆ చాప్టర్ ఏంటో తెలీదు, చాలా మంది ఉన్నారు ఆ చాప్టర్ తెలిసినా కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేసే టైం లేదు. సో అలాంటి పిల్లల కోసం నేను మీకు చాప్టర్ ఫస్ట్ నుంచి కాన్సెప్ట్ నుంచి మొదలు పెడితే మీరు ఒక చాప్టర్ 1 monthలో నేర్చుకుంటే నేను 1 hour 1.5 hourలో మీకు ఇచ్చాను. బికాస్ నౌ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు కవర్ ఆల్ ద ఎక్సర్సైజెస్. ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ హూ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్ లాంగ్ బ్యాక్, ఆల్ ద కాన్సెప్ట్స్ ఆల్రెడీ, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఆల్రెడీ సాల్వ్ చేసేసారు, మీకు సొంతంగా మీకు అన్నీ వచ్చు అంటే ప్లీజ్ డూ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. Okay, so you'll score 80 out of 80 if you're completing everything. ఒకవేళ if you are a student, if you are tensed, మీకు ఏం రాదు, ఓకే వచ్చిన హాఫే వచ్చు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, then trust me, I'm here for you. So if you watch my class, okay, and practice the questions which I gave, ఊరికే చూస్తే రాదు, ప్రాక్టీస్ చేయండి the questions which I'm giving, then you'll definitely score 60 above, డెఫినెట్గా వస్తుంది. ఇట్ ఈస్ మై ప్రామిస్. ఓకే, అవుట్ ఆఫ్ 80 60 above. మీరు ఒకవేళ 0 నుంచి స్టార్ట్ చేసినా కానీ మీకు కాన్సెప్ట్ ఏమీ రాదు, స్టిల్ ఈ 1 hour సెషన్ చూసినా మీకు కాన్సెప్ట్ వస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి.
ఓకే. జనరల్లీ మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ మీదనే బేస్ అయి ఉంటది క్వెషన్ పేపర్. రైట్? సో, దట్ ఈస్ ద రీజన్ యాజ్ ఆఫ్ నౌ మనకి స్కోర్ కావాలి. ఓకే. సో, వి ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్స్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు చూస్తే నేను మీకు కాన్సెప్ట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే చెప్పి వదిలేయట్లేదు. కాన్సెప్ట్ కూడా చెప్తున్నా. సో దట్ యూ కెన్ బిల్డ్ యువర్ కాన్సెప్ట్. అండ్ ఒకవేళ క్వెషన్‌ని కొంచెం చేంజ్ చేసి ఇచ్చినా, లైక్ క్వెషన్‌లో నంబర్స్ చేంజ్ చేసి ఇచ్చినా, క్వెషన్‌లో ఏమైనా కొంచెం డేటా చేంజ్ చేసి ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఎందుకు? బికాస్ యూ నో ద కాన్సెప్ట్. So on a whole, I'm very confident that if you see my class, you will score 60 అనేది minimum, 65 easily you will score. Okay, out of 80. Easily you will score. If మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మీరు 65 స్కోర్ చేస్తున్నారు అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఓకే. సో మీరు ఫస్ట్ నుంచి బ్రిలియంట్ స్టూడెంట్, మీరు అన్ని ఫాలో అవుతున్నారు, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ ఆల్రెడీ మీరు సాల్వ్ చేశారు అంటే ఇట్స్ వెరీ గుడ్. యూ డూ సాల్వ్ ఇట్ అగైన్. ఓకే. బికాస్ నవ్ వీ డోంట్ హ్యావ్ టైమ్. ఇది లాస్ట్ మినిట్ రివిజన్ ఇట్లానే ఉంటుంది. లాస్ట్ మినిట్ రివిజన్లో మనం స్కోర్ ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప అన్ని చాప్టర్లో మీకు అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఒక్కొక్క ప్రాబ్లం చెప్తే నాకు టైం సరిపోదు, మీకు కూడా టైం సరిపోదు. ఓకే. సో అవర్ ఎయిమ్ ఇస్ షార్ట్ టైంలో high score, less time, high score. Okay, so that is our aim and you can trust on it and you can solve. So only thing I am saying is listen to the concept ignore చేయకండి. నేను చెప్పే కాన్సెప్ట్ వినండి, నేను చెప్పే ప్రాబ్లమ్స్ వినండి, ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ వెరీ 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 వెల్. ఓకే, ట్రస్ట్ మీ ఆన్ దిస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సాల్వ్ ద ఎక్సర్సైజెస్, వెల్ అండ్ గుడ్. మీకు టైం ఉంటే మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేయొద్దు అని ఎప్పుడు ఎవరు చెప్పరు. మీకు టైం ఉంది అంటే మీరు సాల్వ్ చేయండి. టైం లేదు మేడం, మేము టెన్షన్ పడుతున్నాం, మాకేం రావట్లేదు, మేము ఫెయిల్ అవుతాం అనుకుంటున్నాం అనే పిల్లలకి ఇది డెఫినెట్లీ సూపర్ బూస్టర్ సిరీస్. ఓకే. లేదు మాకు వచ్చు కానీ కొంచెం కాన్ఫిడెన్స్ లో అయింది అనుకునే పిల్లలకు కూడా ఇది సూపర్ బూస్టర్ సిరీస్. మీరు ఇది చూసిన తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అవి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. సేమ్ సింపుల్ మీనింగ్. చిన్నప్పటి నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారంటే ఏంటి, అవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, దాని నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఆ అడిషనల్ ఏదైతే మీరు టాపర్ అవ్వాలనుకుంటున్నారో అది ఎవరి ఎఫర్ట్ వాళ్ళు అడిషనల్గా పెట్టాల్సిందే. అవునా? సో 65 మార్క్స్ అయితే ఎట్లయినా వస్తుంది. లాస్ట్ 10 మార్క్స్ కోసం ఎవరిది వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రయత్నించాల్సిందే. అంతేనా? సో 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది బెస్ట్, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి ఇది బెస్ట్. మీరు టాపర్ బ్రిలియంట్ స్టూడెంట్ మాకు అన్నీ వచ్చు అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయండి, 80 అవుట్ ఆఫ్ 80 స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీనింగ్ ఇస్ యూ విల్ ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్ మోర్ విచ్ ఆర్ రిపీటెడ్ మెనీ టైమ్స్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్. సో అదే క్వశ్చన్స్ నేను ఇస్తున్నా. రైట్? సో ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఆ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేసుకోవాలి? సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డిస్కసింగ్ S7 రివిజన్ సిరీస్. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చేసేది S7 రివిజన్ సిరీస్ గురించి, సిలబస్ గురించి. సో అన్ని క్లారిటీ నేను ఇచ్చేసాను అనుకుంటున్నా. అండ్ 4 చాప్టర్స్ ఆర్ దర్. సో ఐ ట్రై టు కంప్లీట్ దీస్ 4 చాప్టర్స్ అట్లీస్ట్ ఇన్ డీటెయిల్ కాకపోయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి మీకు స్కోరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ట్రై చేస్తాను డిస్కస్ చేయడానికి. ఓకే. సో చలో, ఐ థింక్ ఐ కంప్లీటెడ్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నా. జాయిన్ ద టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్. Okay, so that I can share you some important information there also. Okay, chalo then, take care, bye bye, we'll see you in the next class.